ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం రేపు జరగనుంది. ఉదయం 10 గంటలకు జరగనున్న సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత 15 రోజుల తర్వాత మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన తరపున ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరగనుంది. 6 గ్యారంటీలు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలు, ప్రధాన శాఖలపై శ్వేతపత్రం విడుదల తదితర అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం రేపు జరగనుంది. ఉదయం 10 గంటలకు జరగనున్న సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత 15 రోజుల తర్వాత మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన తరపున ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరగనుంది. 6 గ్యారంటీలు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలు, ప్రధాన శాఖలపై శ్వేతపత్రం విడుదల తదితర అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, రేపు ఏపీ కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఏర్పాటు పూర్తయ్యాయి. అయితే రేపు అటు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ కి సంబంధించి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏవైతే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారో దీనికి సంబంధించి రేపు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మరికొన్ని ప్రతిపాదనలు మీద కూడా రేపు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే జూలైలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు సంబంధించి దీని మీద కూడా ప్రణాళికను సిద్ధం చేసేందుకు రేపు ఏపీ కేబినెట్ భేటీ అవుతుంది. అయితే గత చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోగానే చేసినటువంటి 5 ఫైల్స్ కు సంబంధించి ఇప్పటికే అధికారులను అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి జీవోలకు సంబంధించి జీవోలు ఏదైతే ఈ యొక్క చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు కోసం జీవోని కూడా సిద్ధం చేయాలని, దానికి సంబంధించి ఈ యొక్క సాధ్యాసాధ్యాల మీద, అలాగే సూపర్ 6 ఏదైతే ప్రకటించారో మేనిఫెస్టోలో దీనికి సంబంధించి కూడా రేపు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉచిత బస్సు కోసం మహిళలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఉచిత బస్సును ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దాని మీద కూడా కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే జూలై 1వ తారీఖు నుంచి అవ్వాతాతలకు ఇచ్చేటువంటి 4000 పెన్షన్ సంబంధించి కూడా ఈ యొక్క రేపు చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.